హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రిటీ హాబీస్. ఈరోజు నేను ఎంతో హెల్దీ అయిన సీమ వంకాయ పచ్చడి చేయబోతున్నాను. చూసేద్దాం రండి. ఈ సీమ వంకాయ చాలా న్యూట్రిషియస్ ఫుడ్ అండి. ఇంకా దీంట్లో ఎన్నో సెవరల్ విటమిన్స్ ఉంటాయి. ఫోలేట్, విటమిన్ సి, ఇంకా ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ ఫైబర్ కూడా ఉంటుంది. ఇలాంటి వెజిటబుల్స్ని మన డైట్లో యూస్ చేయడం ఎంతో అవసరం కూడా. ఈ చట్నీ ఇడ్లీ, దోశ మరియు రైస్లోకి చాలా మంచి కాంబినేషన్ అండి. ఇక్కడ మీరు చూసినట్టయితే నేను ఒక కాయ తీసుకున్నానండి. దీనిలోకి టమాటో యాడ్ చేసి ఈ చట్నీ చేయబోతున్నాను. ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి. ఒక 5-6 పచ్చిమిరపకాయలని కట్ చేసేసుకున్నాను. 3 టమాటాలు తీసుకున్నానండి. ఇలా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఆయిల్లో వేసి వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు కాస్త వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న సీమ వంకాయ ముక్కల్ని కూడా వేసి దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు, సీమ వంకాయ ముక్కలు కూడా దూరగా వేగిపోయాయి కదండి. ఇప్పుడు పెద్దగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని, కాస్త ఉప్పు వేసుకొని, జీలకర్ర కూడా వేసుకొని, వెల్లుల్లిపాయలు వేసుకొని, కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని, అన్ని ముక్కలు చక్కగా ఉడికాక లాస్ట్లో కాస్త కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. అంతే అండి, ఇంకా మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవడమే. కావాలంటే ఈ పచ్చడిలో సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలను కూడా వేయించి ఈ పచ్చడిలో యాడ్ చేసుకోవచ్చు అండి. అంతే అండి, ఎంతో హెల్దీ అయిన సీమ వంకాయ పచ్చడి గ్రైండ్ కూడా చేసేసుకున్నాము. ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాము. కొంచెం కడాయిలో ఆయిల్ పోసుకొని మెంతులు, ఆవాలు వేసుకున్నాను. కాస్త దోరగా వేగాక దీనిలో జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలని కూడా వేసుకొని, ఎండుమిరపకాయలని కూడా కట్ చేసి పెట్టుకున్నాను, అవి కూడా వేసి కాస్త పసుపు కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేశాక కడిగి పెట్టుకున్న కరివేపాకుని కూడా వేసుకొని కాస్త దూరగా వేయించుకోవాలి. ఇక ఈ తాలింపుని మన చట్నీలో వేసేసుకుంటే మన డెలిషియస్ అండ్ హెల్దీ చౌ చట్నీ అంటే సీమ వంకాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. అలాగే ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కూడా తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ప్రిటీ హాబీస్.